మీకు తెలుసా, మన పురాణాల్లో గండ బెరుండ అని ఒక అద్భుతమైన పక్షి ఉండేది. దానికి 2 తలలు ఉండేవి. ఒకవైపు శక్తి సృష్టి అయితే మరోవైపు విధ్వంసం. ఈ రెండు ఉంటేనే కదా మన విశ్వంలో బ్యాలెన్స్. హలో నువ్వు చెప్పేదేంటి, చూయించేదేంటి, కొంచెం మ్యాచ్ అయ్యేలాగా మాట్లాడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మన స్కిన్, చర్మం కూడా అలాంటిదే. ఒకరోజు ఆయిలీగా ఉంటుంది, ఒకరోజు డ్రైగా ఉంటుంది, ఒకవైపు పిగ్మెంటేషన్ ఉంటుంది, మరోవైపు సెన్సిటివిటీ ఉంటుంది. అప్పుడే ఆర్డినరీ పీలింగ్ సొల్యూషన్ పిక్చర్లోకి వస్తుంది. దీంట్లో 2 పవర్ఫుల్ యాసిడ్స్ ఉంటాయి, AHAs అండ్ BHAs అని. ఇది వాడటానికి ఒక చాలా ఇంపార్టెంట్ పద్ధతి ఉంది. చాలా డిసిప్లిన్డ్గా వాడితే దీంతో మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేంటంటే, దీన్ని సాయంత్రం పూట ముఖం కడుక్కొని పూర్తిగా డ్రై చేసుకొని ఒక సన్నటి లేయర్, కంప్లీట్ బిగినర్స్ అయితే 5 నిమిషాలు, కొంచెం ఎక్స్పీరియన్స్ యాసిడ్స్తో ఉన్న వాళ్ళైతే 7 నిమిషాలు పెట్టుకోండి. వారానికి ఒకసారి ఒక 3 నెలలు చేయండి. అలా 5 నిమిషాలు, స్లోగా 7 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాలు. 10 నిమిషాల కంటే ఎక్కువ అస్సలు ఈ ప్రోడక్ట్ని పెట్టుకోవద్దు. అండ్ పొద్దున్న లేచిన తర్వాత, ఫ్రెష్ అయిన తర్వాత డెఫినెట్గా సన్ స్క్రీన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా దురాశ దుఃఖానికి చేటు అని విన్నారా? అలాగే అత్యాశ కూడా దుఃఖానికి చేటు అని గుర్తుపెట్టుకోవాలి. ముందు గండ బేరుండ అనే కథ గురించి చెప్పానా, దాంట్లో బ్యాలెన్స్ గురించి చెప్పానా? అలాగే ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు కూడా ఆశకి అత్యాశకి మధ్య బ్యాలెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అత్యాశపడి ఎక్కువసేపు పెట్టుకుంటే మీ స్కిన్ ఓవర్ ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది, దానివల్ల చాలా మండుతుంది. అలా చేయకుండా నా స్కిన్ క్లియర్ అవ్వాలి అన్న ఒక ఆశతో కనుక మీరు ఈ ప్రోడక్ట్ వాడితే, డిసిప్లిన్డ్గా వాడితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాంటి యూనిక్ రివ్యూస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.